లాస్ట్ వీడియోలో రామ్‌నగర్ ఫిష్ మార్కెట్ నుంచి తెచ్చిన గాజు రొయ్యల్ని ఏ విధంగా పీల్ చేసుకున్నాం, శుభ్రం చేసుకున్నామో చూసాం కదా! ఈ వీడియోలో మనం ఈ గాజు రొయ్యల్ని వండుకునే విధానాన్ని చూద్దాం. శుభ్రంగా పీల్ చేసుకుని సెపరేట్ చేసుకున్న ఫ్లెష్‌ని చక్కగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఎటువంటి అడల్ట్రేషన్ అంటే కల్తీలు లేని, రంగు కలపని స్వచ్ఛమైన పసుపు, కారం కంప్లీట్‌లీ హోమ్‌మేడ్ పద్ధతిలో చేసిన పసుపు, కారం కావాలి అంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోండి. ప్యూర్ అండ్ ఫ్రెష్ ఐటెమ్స్ మీ డోర్ స్టెప్స్‌కి డెలివర్ చేయబడుతుంది. ఇక స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి కాస్త వేడైన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ అల్లం వెల్లిపాయ పేస్ట్తో కలిపి మంచిగా వేగి మగ్గిపోయిన తర్వాత జ్యూస్ చేసుకున్న టమాటాలు అంటే మనం పచ్చి టమాటాలనే ముక్కలను కోసేసి జ్యూస్ చేసుకున్నాం అనమాట. ఆ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. అన్నీ కలిసి మగ్గి ఒక మంచి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్య ఫ్లెష్‌ని, దాన్ని వేసేసి చక్కగా కలిపి మూత పెట్టేసుకొని కాసేపు వదిలేస్తే కూరలోంచి మంచిగా వాటర్ అంతా ఊజ్ అయ్యి అంతా ఉడికి చక్కటి ఫ్లేవర్‌తో కర్రీ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం కాస్త ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. దాని తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర అలాగే కసూరి మేతి కూడా చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. వద్దనుకున్న వారు గరం మసాలాని స్కిప్ చేసి ఓన్లీ ధనియాల పొడి చల్లుకున్నా కూడా కర్రీ టేస్ట్ బానే ఉంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.